ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో ఈ మాటని తెలియచేస్తున్నాడు. ఎవరు తంటే పేతురుతో. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎక్కడ సంఘాన్ని కడతానని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు అంటే చెప్పండి, ఎక్కడ? బండ మీద. ఎక్కడంట? బండ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, సంఘాన్ని కట్టేది ఎవరు? ఒక మనుష్యుడు వల్ల కానే కాదు. ఒక విజయరాజు వల్ల సంఘం కట్టడం అనేది అసాధ్యం. సంఘాన్ని కట్టేది నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు యేసు అని ప్రకటిస్తా ఉన్నా. ఎస్, ఏ మనుషుడి వల్ల సంఘం కట్టడం వల్ల కాదు. మనుషుని బట్టి ఎవరు మారరు, మనుషుని బట్టి ఎవరు రారు. ఏ వ్యక్తినైనా మార్చాలి అన్నా, ఏ వ్యక్తినైనా ఆకర్షించాలన్నా, ఏ వ్యక్తినైనా కట్టాలి అన్నా ఎవరి వల్ల అవుతుందంటే ఒక యేసయ్య వల్ల మాత్రమే అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఏ సంఘాన్నైతే యేసయ్య ద్వారా కట్టబడుతుందో, లేక ఏ సంఘాన్నైతే యేసయ్య కడతాడో, ఏ సంఘం అయితే యేసయ్య ద్వారా నడిపించబడుతుందో ఆ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు. ఎందుకు అంత సర్పిడి చెప్పి కూర్చున్నారు? ఏ సంఘం అయితే దేవుని చేత కట్టబడుతుందో, ఏ సంఘాన్ని అయితే యేసయ్య కడతాడో, ఏ సంఘం అయితే దేవుని చేత కట్టబడి ఆయన చేత నడిపించబడుతుందో, ఆయన చేత కట్టబడుతుందో ఆ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు. ఆ సంఘము ఎదుట మరి ఏమి తెరవబడతాయి అంటే పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. యేసయ్య ద్వారా కట్టబడే ఏ సంఘం అయితే ఉందో, ఏ సహవాసం అయితే ఉందో, యేసయ్య ద్వారా ఏ సంఘం అయితే నడిపించబడుతుందో, ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో, ఏ వ్యక్తి జీవితం కట్టబడుతుందో, ఏ సేవకుని జీవితం కట్టబడుతుందో, ఏ పరిచర్యలు కట్టబడతాయో, ఏ సంఘం కట్టబడుతుందో వాని ఎదుట, ఆ సంఘం ఎదుట పాతాళపు లోకపు ద్వారాలు నిలవనేరవు. పాతాళపు లోకపు ద్వారాలు క్లోజ్ చేయబడతాయి, పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. పరలోకపు ద్వారాలు తెరవబడి అంటే అది సామాన్యమైన విషయము కాదు. దేవుని చేత సంఘం కట్టబడాల. చెప్పండి, దేని చేత? దేవుని చేత సంఘము కట్టబడాలా. సంఘాన్ని కట్టేది దేవుడు. దేవుని నాయకత్వములో, దేవుని సారథ్యములో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో సంఘము కట్టబడాలా. ఏ సంఘం అయితే దేవుని చేత కట్టబడుతుందో
అపోస్తుల యొక్క బోధలో కట్టబడుతుందో, అపోస్తుల యొక్క సహవాసములో కట్టబడుతుందో, అపోస్తుల యొక్క రొట్టె విడిచడం ద్వారా కట్టబడుతుందో, అపోస్తుల యొక్క ఎడతెగని ప్రార్థన ద్వారా కట్టబడుతుందో, ఆ సంఘం ఎదుట సాతానుడు నిలవనేరడు. ఆ సంఘం ఎదుట పాతాళపు లోకపు ద్వారాలు నిలవనేరవు, మూయబడుతున్న వాటి ద్వారాలు. కనుక అపోస్తుల బోధ కావాలి సంఘానికి, అపోస్తుల సహవాసం కావాలి సంఘానికి, అపోస్తుల ఆ రొట్టె విరుచుట కావాలి సంఘానికి, అపోస్తుల ఎడతెగని ప్రార్థన కావాలి సంఘానికి. ఈ కడవరి దినాల్లో సంఘము ఉజ్జీవింపబడాలంటే, ఈ కడవరి దినాల్లో సంఘము దేవుని చేత కట్టబడాలి, యేసయ్య చేత కట్టబడాలి. ఆ సంఘము పాతాళపు లోకపు ద్వారాలు మూసేసింది. సాతానా గో బ్యాక్. సాతాను సైతం గడగడలాడించేసి అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ఎడతెగని ప్రార్థన ఏ సంఘములైతే ఉండదో సాతాన్ని గడగడలాడించేసి సాతానా గో బ్యాక్. యేసయ్య సాతానా నువ్వు నా వెనక్కి వెళ్ళు. ఎస్, నీ ముందు నడిచేవాడు యేసయ్య, నిన్ను నడిపించేవాడు యేసయ్య, నిన్ను కట్టేవాడు యేసయ్య, నిన్ను నిలబెట్టేవాడు యేసయ్య. కనుక ఈ రోజు యేసయ్య చేత నీ ఆత్మీయుతో కట్టబడాలి. నీ విశ్వాస జీవితము యేసయ్య ద్వారా నడిపించబడాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితము యేసు క్రీస్తుల ఆ బండ మీద కట్టబడాలి. క్రీస్తునే బండ మీద కట్టబడాలి. యేసు క్రీస్తులను కట్టబడాలి. యేసు క్రీస్తులను నిలిచి ఉండాలి. యేసు క్రీస్తులను కట్టబడితే పాతాళపు లోకపు ద్వారాలు నీ ఎదుట నిలవనేరవు. పరలోకపు ద్వారాలు నీ కొరకు తెరిచి, నా కుమారుడా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునండి. దేవుని చేత అంటే యేసయ్య చేత ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘానికి దేవుడు ఆహ్వానమిస్తాడు. రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసములో, అపోస్తుల రొట్టె విరుచుటలో, అపోస్తుల ఎడతెగని ప్రార్థనలో దేవుని చేత కట్టబడుతూ నడిపించబడుతున్నటువంటి సంగమా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. ఎవరికి వరకు తెరవబడతాయి పరలోకపు ద్వారాలు? ఎవరైతే, ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే, ఏ ఆత్మీయుడైతే, ఏ సేవకుడైతే యేసయ్యకు అప్పగించుకొని, యేసయ్య నువ్వు కట్టయ్యా నా జీవితాన్ని, యేసయ్యకి ఎవరైతే అప్పగించుకుంటారో, ఎవరినైతే యేసయ్య కడతాడో, ఏ సంఘం అయితే యేసయ్య చేతుల మీద కట్టబడిందో, ఏ సంఘం అయితే యేసయ్య చేత నడిపించబడుతుందో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుందో, ఏ సంఘం అయితే దేవుని వాక్యం మీద కట్టుకుంటారో వారి ఎదుట దేవుడు పరలోకపు ద్వారాలు తెరిచి ఉంచుతాడు. వారి ఎదుట దేవుడు పరలోకపు ద్వారాలు తెరిచి ఉంచుతాడు. ఆయన ఆహ్వానం పలుకుతాడు. ఆ రోజు ఎంత సంతోషమో తెలుసా? దూతలు నిలబడి, ఏమండి, దూతలు నిలబడి గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటే, గౌరవంగా మీరు పిలువబడుతుంటే, వారు ఆ రోజున వర్ణించటం అసలు వర్ణాతీతం అన్నమాట. మీకు స్వాగతం పలుకుతుంటే పరలోకానికి. ఆ రోజున మీరు ఎలా ఉంటారంటే, మహిమ శరీరాలు దాల్చబడి, అబ్బబ్బబ్బబ్బా, ఆ పరలోకంలో ఆ దూతలతో ఆ యొక్క స్వాగతం పలుకుతున్నప్పుడు
మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు, మీకు చూపిస్తున్నప్పుడు, మీకు ఇదిగో అని చెప్పేసి మీ కొరకు ఇది సిద్ధపరిచాను అని చెప్పి చూపిస్తుంటే ఆ పరలోక ఆ వైభవం, ఆ పరలోక మహిమ, ఆ పరలోకమ ఆనందము, ఆ పరలోకమైన ఆ రమ్యమైన దేశములు, అబ్బబ్బబ్బబ్బా. అందుకంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోపలికి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము వచ్చి మీరు దాన్ని స్వతంత్రించుకునండి. వాక్యం వింటున్న పిల్లలారా, దేవుని చేత కట్టబడిన సంఘాలకు మాత్రమే పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, మనుషుల చేత నడిపించబడేవి, మనుషుల చేత కట్టబడేవి. ఇక ఆ సంఘాలకు ఆల పేర్లే పెట్టుకుంటారు. విన్నారండి? ఇక ఆ సంఘాలకి ఇక ఆల పేర్లే పెట్టుకుంటారు. ఇక సంఘం ఎవరిది? సంఘం మనుషుడిది కాదు. సంఘాన్ని కట్టేది మనుషుడు కాదు. కానీ కొన్ని సంఘాలు మనుషుల చేత నడిపించబడతా ఉంటాయి, మనుషుల చేత కట్టబడతా ఉంటాయి, సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటాయి, ఆచారాల మీద ఆధారపడిపోతూ ఉంటాయి. ఆ సంఘాలు ఎదుట పరలోకపు ద్వారాలు తెరవబడవు. కొన్ని సంఘాలు ఉన్నాయి సిద్ధాంతాల మీద కట్టేవి, మతపరమైన ఆచారాలతో, సాంప్రదాయాలతో, లోకముతో కూడి జరిగించేటువంటి, నడిపించబడినటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. వాటి ఎదుట తెరవబడేది ఏంటంటే చెప్పండి, పాతాళపు యొక్క చెప్పట్ల పాతాళం యొక్క లోకపు ద్వారాలు తెరవబడతాయి. ఎందుకంటారేమో అవి దేవుని చేత కట్టబడట్లా, వారి పేరు కోసం. ఏంటి? వారి పేరు కోసం, వారి ప్రఖ్యాతి కొరకై, వారి సింపతి కొరకై, వారి గౌరవం కొరకై కొంతమంది చలామణైపోతున్నారు. సంఘాలకు కూడా వారి పేర్లు పెట్టుకొని, ఏ బైబిల్ లేవా బేతేలని, బైబిల్ లేవా పెనియేలని, బైబిల్ లేవా హెబ్రోన్ అని, బైబిల్ లేవా బేర్షెబా అని చెప్పండి. దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి చెప్పండి పరిచయం పేరేంటి? బేర్షెబా మినిస్ట్రీస్, బేర్షెబా ప్రార్థనా మందిరం, బేర్షెబా సంఘం. బైబిల్కి సరిపోవాలి. నీ వ్యక్తిగత పేరు కాదు సంఘానికి ఉండవలసింది, నీ సింపతి కాదు, నీ పేరు కాదు, నీ ప్రఖ్యాతులు కాదు. అలాగా ఒకవేళ నడిపించబడేవారు ఎవరైనా ఉంటే అట్టి సంఘాలు ఎవరి చేత నడిపించబడతాయి తెలుసా? మనుషుల చేత కట్టబడుతున్నాయి, మనుషుల చేత నడిపించబడుతున్నాయి. ఒక మాట చెప్పండి, సాతాను వాళ్ళని మోసం చేస్తున్నాడు. యుగ సంబంధమైన దేవత వారిని మనోనేతలకు ఏం కలిగేసింది? గుడ్డితనం కలిగేసింది. అని వారి పేర్లు పెట్టుకొని వారి యొక్క ఆలోచన ప్రకారంగా, వారి యొక్క సిద్ధాంతం ప్రకారంగా, వారి స్వనీతి ప్రకారంగా సంఘాలను నడిపించుకుంటున్నారు. ఆ సంఘాలు ఎదుట పరలోకపు ద్వారాలు తెరవబడవు. ఏ సంఘం అయితే యేసు క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుందో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుందో, ఏ సంఘం అయితే యేసు క్రీస్తు కడతాడు, ఏ సంఘం అయితే యేసు క్రీస్తు యొక్క నడిపింపులో వాక్యానుసారంగా అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రచన, అపోస్తుల ఎడతెగని ప్రార్థన, వారి యొక్క ఎదుట సాతాను నిలవలేడు, పరలోకపు ద్వారాలు కూడా నిలవనేరవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చేత సంఘాలు కట్టబడాలి. యేసయ్యకే మహిమ రావాలి, ఏ మనుషునికి చెందకూడదు మహిమ. అర్థమవుతుందా? ఏ మనుషునికి ఘనత రాకూడదు. ఒకవేళ వస్తే దేవుని నామానికే మహిమ రావాలి.
ఒకవేళ వస్తే దేవునికి మాత్రమే ఘనత రావాలి. హల్లెలూయా. ముందుకు తీసుకెళ్తాను అన్నమాట ఈ భాగాన్ని. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయం దయచేసి చూడండి. మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప గింతను చూసేదననుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టున వచ్చుట యెహోవా చూసెను. పొద దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తం ప్రభువాన్ని. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదములను నీ చెప్పులు విడము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు హోరేబు పర్వతం ఏంటి చెప్పండి? హోరేబు పర్వతం. ఇక్కడ నేను వెడగొట్టి మీతో చెప్తాను, అది దేవుని పర్వతం అంట. ఏంటి? దేవుని పర్వతం. ఇప్పుడు ఇందాక చెప్పేగా బైబిల్లో పేర్లు లేవా అని. ఇప్పుడు ఆ విధంగా ఈ సంఘానికి ఏమని పెట్టుకుంటున్నాను నేను? హోరేబు సంఘం. ఏ సంఘం? అక్కడ ఉండగా దేవుని పర్వతం అనబడిన హోరేబు. ఇప్పుడు మనం ఆ దేవుని పర్వతము అనబడినటువంటి ఆ స్థలములో ఏ సంఘం ఉంది? హోరేబు అనేటువంటి సంఘం ఉంది. హల్లెలూయా. బాగా వినండి. ఇప్పుడు ఆ సంఘం యొక్క పేరు చెప్పే, ఏం పేరు? హోరేబు. పొద అనే దాన్ని మనం సంఘంగా తీసుకుందాం. మీకు అర్థమైందిగా? పొద అంటే ఏంటి? సంఘం. ఆ సంఘం పేరేంటి? హోరేబు. అంటే మనకు బేర్షెబా ఎలాగో ఒక అడ్రస్ ఉండాలిగా, అలాగనే ఇక్కడ దేవుని పర్వతము, ఆ స్థలములు ఒక పొద ఉంది. ఆ పొద ఏమన్నా నేను మాట్లాడండి. పొద అంటే సంఘము అన్నాను. ఆ సంఘానికి పేరే ఉందనంటే హోరేబు. హోరేబు అంటే ఎడారి లేక అరణ్యము లేక సీనాయి పర్వతము, కొండ. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎడారి, అరణ్యము, సీనాయి, కొండ. పర్వతం అన్న కొండ ఉన్న ఒకటే కదా. కనుక గమనించండి దేవుని ప్రజలారా, బిడ్డలారా. ఇప్పుడు ఈ సంఘము ఎలాగుందయ్యా అంటే మండుతూ ఉన్నది. ఏంటి? ఒకటి, సంఘము దేవుని చేత కట్టబడాలి. రెండవది, సంఘము మండుచూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుండాలి? ఒకటి, దేవుని చేత సంఘము కట్టబడుతూ ఉండాలి. రెండవది, సంఘము మండుచూ ఉండాలి. అర్థమవుతుంది పిల్లల పాఠం? అర్థమవుతుందిగా? రెండవది, సంఘము మండుచూ ఉండాలి. ఏమంటారు మీరు? రెండవది ఏంటి? సంఘము మండుచూ ఉండాలి. సంఘాన్ని మండించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని మండించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఎస్, ఈ దినము కూడా సంఘము పరిశుద్ధాత్మ చేత మండుతున్నది. ఈ హోరేబు అనే సంఘము, ఈ పొద మండుచూ ఉన్నదంట. పొద అంటే ఏం చెప్పారు మీకు? సంఘం. రాసుకునేవారు రాసుకోండి అవసరమైతే.
పొద అంటే సంఘం, హోరేబ్ అంటే మందిరం పేరు లేక సంఘం పేరు అనుకొని రాసుకోండి. అర్థమైందా? దేవుని పర్వతం అనే దానికి మీరు గుర్తుంచుకోండి, దానికి అది హోలీ ల్యాండ్ అని, అంటే పరిశుద్ధ స్థలం అని. ఏంటి? పరిశుద్ధ స్థలం. ఎస్, దేవుని మందిరం అనగా దేవుని సంఘం ఎన్నటికి పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎటువంటి నీచ కార్యాలు జరగడానికి వీలేదు. సంఘంలో రాజకీయాలు ఉండడానికి వీలేదు. సంఘంలో కుల 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 కులం, ఇదే కులం మాదే కులం, కాకుల కులం పావురాల కులం, ఈ కులాలు ఇక్కడ ఉండకూడదు. సంఘములో చీడ పురుగులు ఉండకూడదు. సంఘములో మెడుకులు ఉండకూడదు. సంఘములో పశు పురుగులు ఉండకూడదు. సంఘములో ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. ఇప్పటికే ప్రాంతీయ భేదాలు. మాది భారతదేశం, హిందూ దేశం. మీదేమో ఏ దేశం? బైబిల్లో చదవడం ఏ దేశం? అమెరికా దేశం అంట. ముస్లింలదేమో పాకిస్తాన్. ప్రాంతీయ భేదాలు. సంఘములో ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. కుల భేదాలు ఉండకూడదు. వింటున్నారా? నీచ కార్యాలు జరగకూడదు. సంఘములో వేలం పాటలు ఉండకూడదు. కోరుగుడు రూపాయి, పుట్టిన పిల్లలు 10 రూపాయలు. ఏంది పాటలు? సావుకారు పాట అన్నట్టు. కోడి పులుసు, కొబ్బరికాయ, సొరకాయ, ఇవన్నీ సంఘంలో ఉండకూడదు. నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గృహగా చేస్తారా? నా దేవుని మందిరం మీరు క్రయ విక్రయాలుగా, వ్యాపారపు వీలుగా మారుస్తారని కోప్పడి ఆయన పావురాలు అనేటువంటి వారిని చెప్పండి, క్రయ విక్రయాలు చేసినటువంటి వారిని బయటికి తోలివేశాడు. కనుక సంఘములో అటువంటి వాళ్ళు ఉండకూడదు. సంఘములో అటువంటి వారు సెలవుని కాకూడదు. సంఘం పరిశుద్ధమైనది. సంఘము దేవుని చేత కట్టబడుతుంది. సంఘము దేవుని చేత మండించబడుతుంది. ఆయన ఆత్మ చేత, ఆయన అభిషేకము చేత సంఘాన్ని మండిస్తూ ఉన్నాడు. ఎందుకు నేను మండిస్తున్నాను తెలుసా? ఎందుకు నన్ను మండిస్తాను తెలుసా? ఎందుకు మిమ్మల్ని మండిస్తాను తెలుసా? అదుగో మోషే లాంటి వారు రావాలి. ఆ పొదలేరా, ఆ సంఘమేరా, ఆ విశ్వాసేరా, ఆ సేవకుడేరా, వారి ఆరాధనేరా, వారి వాక్యమేరా, వారి పాటలేరా అని అది మీరు అంటారని ఆయన. అర్థమవుతుందా మీకు? సంఘం మండుతుంటే, సంఘాన్ని మండించేది కూడా ఎవరు చెప్పారు మీకు? సంఘాన్ని కట్టేది ఆయనే, సంఘాన్ని మండించేది కూడా ఆయనే. ఎప్పుడైతే ఆ సంఘము ఆయన చేత కట్టబడి ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ చేత మండిస్తా ఉన్నాడు, మోషే లాంటి వారు వస్తారు. ఆ హృదయాల, ఆ ఆరాధనేల, ఆ పాటలేల, ఆ వాక్యమేల, ఆ ఉపదేశమేల, ఆ విశ్వాసేల, ఆ సేవకుడేల, వారి క్రమమేల, వారి నీతేల, వారి వస్త్రమేల అంటూ అనేకులు ఆ హృదయంలోకి వస్తారు. పొదంటే ఏం చెప్పాను? పొదంటే ఏం చెప్పా? సంఘం. సంఘం అంటే నువ్వు నేనేగా. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. ఎప్పుడు కూడా నువ్వు మండుతానే ఉండాలా. ఎట్టుండాలా? పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడు మండుతూనే ఉండాలి. పొల మండుతూనే ఉన్నది కానీ కాలిపోలా. పరిశుద్ధాత్మతో నింపబడాలి సంఘం. పరిశుద్ధాత్మతో మండబడాలి సంఘం. పరిశుద్ధాత్మ చేత నువ్వు మండుతూ ఉండాలి. మోషే లాంటి వారు ఈ వింత ఎలా, ఈ ఆరాధన ఎలా, ఈ పాటలు ఎలా, ఈ ఉపదేశం ఎలా, ఈ విశ్వాసం ఎలా, ఈ సేవకుడు ఎలా, ఇలా వస్త్రధారణ ఎలా, ఇలా క్రియలు ఎలా అంటూ చెప్పండి లోకము నుండి
చెప్పట్ల మీరు మిగతా లోకము నుండి విడిచి పరిశుద్ధతలోకి రావాలి. పాపాన్ని విడిచి చెడుతనాన్ని విడిచి. చూసారా, ఇక్కడ రాగానే మోషే మోషే పాదములకు ఉన్న చెప్పులని విడిచిపెట్టు. ఎస్, ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే పరిశుద్ధులుగా మార్చబడతారు. ఇక్కడికి వచ్చిన వారు ఆయన రక్తం చేత నీతిమంతులుగా మార్చబడతారు. ఇక్కడికి వచ్చిన వారు ఆయన రక్తం కడిగి వారికి ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ఆయన్ని ఒక మంచి నాయకునిగా చేశాడు. ఇక అర్థమవుతుందా? గొర్రెలు కాసుకునే ఈయన్ని ఈ పరిశుద్ధ స్థలంలోనికి రావటం వల్ల, ఈ మండుతున్న సంఘంలోనికి రావటం వల్ల ఆయనలో ఉన్న అవిధేయులు. మీకు తెలిసిన మోషే గారు ఎవరు తెలుసా? ఏం తెలుసు? అంతకుడు. అంటే ఐగుప్తులో ఒకటి జంట తీసుకులో పూడ్చేదా? మరి ఏం తిరిగినట్టుగా? అవునా కాదు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఈయన వేసారు కాదు. మీకు తెలియదే ఉంది. అల్పకాల పాపభోగాలు అనుభవించాడు. తర్వాత మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఈ అల్పకాల పాపభోగాలు వద్దన్నాడు. అర్థమవుతుంది మీకు? ఒకప్పుడు ఎటువంటి వాడు మోషే? అల్పకాల పాప భోగాలు అనుభవించిన వాడు. దేవుడు దర్శించక ముందు, సంఘంలోకి రాకముందు. ఇప్పుడైతే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. ఇది పరిశుద్ధ స్థలం. నీలో ఏ అవిధేయతలు, నీలో ఏ కామ కోద మతవత్సరాలు, నీలో ఏ దీక్షకాలు, ఏ అస్తమైన కార్యాలు, నీలో ఏ అల్పకాల పాప భోగాలు ఉండకూడదు. మోషే విడిచిపెట్టు అన్నాడు. ఇంకంతే, విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధ స్థలము. ఏ స్థలము? పరిశుద్ధ స్థలము. ఇక్కడికి వచ్చిన వాడిని మండిస్తాడు, ఇక్కడికి వచ్చిన వాడిని రగిలిస్తాడు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము దయచేసి చదవండి. కీర్తన గ్రంథం ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 39వ వాక్యం 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. ఏమైందంట? వాక్యము కూడా నిన్ను మండించింది. పరిశుద్ధాత్మ దేవుడు మండిస్తాడు. నువ్వు ధ్యానిస్తుంటే, నువ్వు చదువుతుంటే, ఆ చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తుంటే నిన్ను మండిస్తాడు. నీలో మంట పుట్టిస్తాడు. ఆ శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఒకటి పరిశుద్ధాత్మ దేవునికి, 2 జీవము గల దేవుని వాక్యానికి. ఏమన్నాడు? నేను ధ్యానిస్తుంటే మంట పుట్టింది, నా గుండె నాలో మండుచున్నది. మరి ధ్యానిస్తున్నారా దేవుని వాక్యాన్ని? గంటలు చదువుతున్నారా? ముందేసుకొని పేరాలు చదివేస్తున్నారా? చదివిన వాళ్ళకి ఎలా ఉండదు ఇప్పుడు? మరి ఉంటారుగా ఆ మంట, ఉండాలిగా మరి ఆ శాఖ. మరి ఏది ఆ మంట? అది నీలో ఏది? ఆ మండుతున్నట్టుగా మోషే కనబడిందిగా. మండుతున్నట్టుగా మోషే కనబడింది లేదా పొద? మరి ఏది అలా ఏది నువ్వు కనబడలేదే? ఆరాధనకు వచ్చినప్పుడు నీకు బైబిల్తో పని, ఆరాధనకు వచ్చినప్పుడు నీకు వాక్యంతో పని, మిగతా దయాలు నీకు బైబిల్తో పని లేదా? బైబిల్ దేవుడితో పని లేదా? వాక్యంతో నీకు పని లేదా? ఆ వాక్యాన్ని చదువుతుంటే నీలో ఒక మంట పడుతుంది, నీ హృదయాన్ని మండిస్తుంది. ఏమే? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వాక్యం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన పేరునైతేను ఆయన నామమును బట్టి. ఏందయ్యా అట్టగేనా? ఆయన పేరు
ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి ప్రకటింపను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అది నా హృదయములో అగ్నివలె మండుచు ఏంటంట, ఆయన పేరు కూడా నేను ఎత్తను అంటాడంట. ఆయన నామాన్ని అసలు నేను ప్రకటించను అంటున్నాడంట. కొడుకున్న ఊరు కూడా అండి దేవుడు లే లే అంటాడు. అర్థమైందా? ప్రార్థన చేయకుండా ఊరుకోడు, బైబిల్ చదవకుండా ఊరుకోడు, ప్రకటించకుండా ఊరుకోడు అనమాట. లోపల ఏం ముట్టెత్తాడు? పద పద నా మందిరానికి పద, పద నీతో పనులు పద, పద నువ్వు విజ్ఞాపన చేయాలి పద, లోకం కోసం చేయాలి పద, దేశం కోసం చేయాలి పద, సమస్యలు పద, సంఘంలో సమస్యలు పద, పద నీ అవసరం నాకు ఎంతో ఉంది పద అని ఒక లోపల ఈయనేమన్నాడు? ఈయనేమంటున్నాడు అంటున్నా, ఆయన పేరైన నేను ఊరుకుంటాడండి. ఊరుకోడంటాడు. ఏమండి, అది అనిపించేవాళ్ళు తెలిసింది. సాదాసేద భద్రత నాదిబారం తెచ్చి వాళ్ళకేం తెలిసింది? వాళ్ళకి ఏం తెలియదు. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, ఉండాలి కాబట్టి ఉండాలి, చేస్తారు కాబట్టి చేయండి, అది ఏం చేసుకుంటే మనకెందుకు, పాడుకుంటే మనకెందుకు, ఏం చేసుకుంటే మనకెందుకు, తప్పదు వచ్చింది కాబట్టి ఎంతసేపు కూర్చోబెట్టి అనుకుంటారు. మరి అయిపోతారు ప్రభావ అనుకుంటారు. అంతేనా? వాళ్ళకి తెలియదు ఆయన పుట్టించే మంట ఏంటో. ఏమండి, ఆయనకి తెలియదండి. లేచి ప్రార్థన చేయి అంటాడు, లేచి చదువు అంటాడు, లేచి ప్రకటించంటాడు. పదాన మందిరానికి, పదాన సంఘానికి, పదా నీతో నాకు పనుంది చేయాలని విజ్ఞాపన. దేశం, రాష్ట్రం, ప్రభుత్వం, అధికార నాయకులు, ఆత్మల భారం, వ్యాధి, రోగం, సమస్యలని ముందు పెట్టి చేపెడతాడు. అవునా కదా? ఇక్కడ ఇరియా గారికి తీసుకేసిపోయిందంట. తీసుకేసిపోయిందంటాడు. ఇక బాబు నా వల్ల కాదు, నీ పేరు కూడా నేను ఎత్తనం, దీని గురించి ప్రకటించే హృదయంలో ఒక మంట పెట్టేసాడంటే, ఆ ఎముకల్లో కూడా నొప్పి పెట్టేసాడంటే, ఇంక తట్టుకోలేక లేచి వచ్చేసాడంట. ఇక తట్టుకోలేక ఆయన నామాన్ని బట్టి ప్రకటిస్తాడంట. పిల్లలు అర్థమైందా? ఆ మంట మీలో కలుగు చేయను కాక దేవుడు, అది మీలో ప్రారంభం కాక, మీ హృదయాలు మండును కాక, దేవుని కోసం మండును కాక, ఆత్మల కొరకే మండలు కాక, ప్రజల కొరకే మండును కాక, కుటుంబాల కొరకే మండును కాక, దేశాల కొరకే మండును కాక, మీలో కూడా మంట పుట్టును కాక. ప్రకటించాలండి, సాక్ష్యం ఇవ్వాలండి, పాడాలండి, ప్రార్థించాలండి. అది ఉన్న వాళ్ళు ఆగలేరండి, పడుకోలేరా? ఆయన పడుకోడు, నేను పడుకునేవాడు, ఆయన తినడో నేను తినేవాడు. అర్థమైందా? దైవజన్ పేరు నాకు గుర్తుంది. మరి ఆ దైవజన్ పేరు గుర్తులేదు, ఆయన చెప్తున్నాను. అప్పుడు వరకు స్వార్థ ప్రకటించి వచ్చాడు. 2 ఇంటికి వచ్చేసరికి, ప్రభా మరి నా యొక్క స్వార్థ పనంతట్లో తోడు ఉన్నావు, కాపాడు ప్రభా, మరి నిజంగా నా ప్రాణం కూడా ఎంత అలసిపోయింది ప్రభా, మరి రాత్రి నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. నాకు పేరు నాకు గుర్తురాడు. ఆ దైవజన్ డిఎల్ మోడీ గారు అంటారు బహుశా. ఎవరు చెప్పండి? డిఎల్ మోడీ గారు అంటారు బహుశా. ఒకవేళ అది కాదు క్షమించండి, నాకు గుర్తులేదు. విన్నాయిగా నేను చెప్పేది, అంతేనే కదా? కాబట్టి లే అని చెప్పేసి లేపుతున్నంట. ఇప్పుడేంటి ప్రభా, అలసిపోయాను, ఎంతో స్వార్థ పనులు పరిచర్యలో పడి అని అంటే ప్రభా అంటున్నాడంట, లేచి పలానా చోటకు వెళ్ళు అంటున్నాడంట. లేచి పలానా చోటకు వెళ్ళు అంటున్నాడంట. ఎందుకు ప్రభా ఇప్పుడు అక్కడికి అంటే వెళ్ళు అన్నాడంట. ఆ అర్ధరాత్రి లేచి మరి బట్టలు వేసుకొని ఆయన పాటలు పాడుకుంటా వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ నిలబడ్డాడంట. ఇప్పుడు అంట సేకటంట, ఒక పెద్ద చెట్టు ఉందంట, ఆ చెట్టు కింద కూర్చున్నాడంట. విన్నారా? కృపగల దేవుడు కదండి, ఆ చెట్టు మీద ఎక్కువ ఒకడు ఊరేసుకోవాలనుకుంటాడంట. అర్ధరాత్రి వేళ 2 గంటల వేళ సింహ చీకట్లో ఒకడు ఏం చేయకుండా జీవితం మీద కుటుంబం మీద విరక్తి కలిగి ఊరేసుకోవాలనుకుంటున్నాడంట, చనిపోవాలనుకుంటాడంట. దేవుడికి ఆ ఆత్మ కావాలి, దేవుడికి ఆ వ్యక్తి కావాలి. అతను చనిపోవడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. అందరినీ కాపాడతాడు, ఆయనే కదా అందరినీ సాధ్యమైనంత వరకు అందరినీ కాపాడటానికే ప్రయత్నం చేస్తాడు.
మీకు తెలియదు, మీరు గ్రహించుకోలేరు. దేవుడు రేపుతాడు, అలాగా పుట్టిస్తాడు ఆలోచన, మండిస్తాడు అలాగా. ఇటీవల మోడీ గారిని లేపాడు, పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు మాట్లాడాడు, ఒకసారి పైకి చూడండి అంట. చూస్తే తాడు కట్టుకుంటున్నాడు. బాబు నాయన దిగు నాయన అంట. నీకే తెలిసిన అంట. నా ప్రభు పడుకున్న వాడిని లేపి పంపించాడు ఆయన. నా ప్రభు పడుకున్న వాడిను లేపి పంపించాడు ఆయన. నీ వరకు రానాయన అంటే ఆయన తీసుకొచ్చి ఏంటని చెప్తే ఆయన బాధ అంతా విన్న తర్వాత, నువ్వు చనిపోయి ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్తావయ్యా. యేసుక్రీస్తును నువ్వు విశ్వాసం ఉంచి ఆయన్ని సొంత రక్షణ అంగీకరిస్తే మొదట నీ పాపాలు క్షమించబడిన తర్వాత నీ శాపం పెరిగిపోతుంది, తర్వాత నీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటే ఆయన యేసుక్రీస్తుని అంగీకరించాడంట. దేవుని పిల్లలారా గమనించండి, దేవుడు పడుకునివ్వడండి. అందరిని కాదు, భారం కలిగిన వారిని, అందరిని కాదు, బాధ్యత కలిగిన వారిని, అందరిని కాదు, ఆత్మల కొరకై తప్పిక కలిగిన, అందరిని కాదు, సంరక్షణ కొరకై పాటుపడే వారిని, అందరినీ కాదండోయ్. ఆయన చిత్తాన్ని ఎరిగి దేవుడు పని అప్పగిస్తూ ఉంటాడు. ఆయన కొనుక్కునేవాడు, ఆయన రేపుతూ ఉంటాడు, ఆయన తరుముతూ ఉంటాడు, ఆయన నడుపుతూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖనం చూడు దేవుని వాక్యాన్ని. యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతుంది. ఇక్కడ గమనించండి, ఇతడు ఒక వ్యక్తి, నీలాంటి వాడే. నువ్వెలా తల్లి గర్భంలోంచి వచ్చావు, నేనెలా తల్లి గర్భంలోంచి వచ్చాను, అతడు కూడా అలాగూ వచ్చినవాడే. కానీ అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మండుచు ప్రకాశించున్న దీపములాగున్నాడు. మండుచు ప్రకాశించిన దీపములాగున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఈ సొసైటీలో, ఈ సమాజంలో మండుచు ప్రకాశించే దీపమై ఉండాలి. ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు? ఎందుకో దేవుడు నిన్ను నన్ను రక్షించాడు? ఎందుకో దేవుడు నిన్ను నన్ను ఆయన కృపచేత రక్షించి మేలు చేసి అన్ని విషయాల్లో మనకు ఆయన తోడై ఉంటున్నాడు. మరి నీవు ఆయన కొరకు మండుతావా? ఆయన కొరకు ప్రకాశిస్తావా? నీ కొరకేనా? నీ స్వార్థంతోనా? క్రీస్తు కొరకు నూతన నిబంధనలో మొట్టమొదట అపసాక్షి ఎవరయ్యా అంటే మండుతూ ప్రకాశిస్తున్న యోహాను అపసాక్షిగా చనిపోయాడు. నీ కొరకు నువ్వు జీవిస్తాం కాదు, నీ కుటుంబం కొరకు నువ్వు జీవిస్తాం కాదు, నీ స్వార్థం కోసం నువ్వు జీవిస్తాం కాదు. క్రీస్తు కొరకు ఏమన్నా జీవిస్తావా? క్రీస్తు కొరకు ఏమన్నా మండుతావా? క్రీస్తు కొరకు ఏమన్నా ప్రకాశిస్తావా? పాపాన్ని దగ్గర కానిచ్చేవాడు కాదు, చెడుతనం దగ్గర కానిచ్చేవాడు కాదు. ఒకవేళ తన చెవిని పడినా ఊరుకునేవాడు కాదు. ఏ రోజు ఏమన్నాడు? బీ కేర్ఫుల్, ముందు దగ్గర పెట్టుకో. నీకు భార్య ఉందగా, బరి తగ్గించి నీ సహోదరుడు పిలుపు భార్యని నువ్వు దగ్గరకు తీసుకున్నావు, జాగ్రత్త, దేవుని దగ్గర నుంచి నీకు తీర్పు వస్తుంది అన్నాడు. అటువంటి వాళ్ళుగా
చెడుతనాన్ని అవాయిడ్ చేస్తూ, పాపానికి దూరం ఉంటూ, నీ కంటికి నీ చెవికి వినబడదని ఖండిస్తూ, బుద్ధి చెబుతూ జీవించాలి. రాజీ పడవద్దు, మనుషులతో రాజీ పడకూడదు, లోకంతో రాజీ పడకూడదు, పాపముతో రాజీ పడకూడదు, చెడుతనంతో రాజీ పడకూడదు. అటువంటి వ్యక్తుల్ని ఎవరు చేయి, వారు ఎవరైనా కావచ్చు, వారికి అధికారం ఉండొచ్చు, సింహాసనం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, మూతులు నాకకూడదు. ఏంటి? మూతులు నాకూడదు. డూ ఆర్ డై. క్రీస్తు కొరకు అవసరమైతే చనిపో. క్రీస్తు కొరకు అవసరమైతే అంత సాక్షిగానైనా చనిపో. కానీ మూతులు రాకూడదు, మొహమాటం పడకూడదు. యేసు ప్రభువు కొరకు పేరు తెలుసా? మొహమాటం లేని బోధకుడు అంట. ఏమి బోధకుడు? మొహమాటం లేని బోధకుడు. ఉన్నట్టుగా మనకు అబ్బాయి నీకు ఇన్నే లోపల కొడుకోరా అంటాడు. నువ్వు సమాధి లాగా ఉన్నావు, పైకి అట్టున్నా, నువ్వు అలంకరించబడి సున్నం పుట్టినా సమాధి లాగా ఉన్నావు. మీరెవరన్నా తెలుసా? పులిసిన పిండి లాంటి వాళ్ళు మీరు. మొహమాట లేని బోధలు కదా ఏమండి? అందుకే ఈ రాత్రికాల సమయంలో ఆ మండుచు ప్రకాశించే దీపమై ఉన్న ఆ యెహోవా యొక్క వెలుగులో కొంతమంది కొంతకాలమే నిలిచారంట. ఈనాడు కూడా అదే సంఘములో ఎక్కువ మంది ఎందుకు నిలబడారంటే మొహమాటం లేకుండా బోధిస్తారు. మూతులు నాకరు. అర్థమవుతుందా? తప్పును తప్పని ఖండిస్తారు, హెచ్చరిక చేస్తారు, గద్దిస్తారు. అది వాళ్ళకి నచ్చక, అది వాళ్ళకు గిట్టక ఏమైపోతారు? మాట్లాడండి, చెప్పనా? 3 అనుభవాలు. ఫస్ట్, సేవకుడికి దూరం అయిపోతారు. అదవుతుంది మీకు? సేవకుడు దూరం అవుతారంటే సేవకుడితో మాట్లాడటం మాట్లాడతారు, కానీ సంఘానికి వస్తారు ఇదో కలిసి. అదవుతుందా? ఎవరితో మాట్లాడతారు? ఎవరితో సహవాసం కట్ చేసుకుంటారు? సేవకునితో ఉన్న సహవాసాన్ని, సేవకునితో ఉన్నటువంటి అనుబంధాన్ని సేవకుడితో మాట్లాడితే కట్ చేస్తారు. అలా కొంతకాలము కొనసాగుతారు. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? సంఘములో ఉన్నారు. కొంతకాలము సేవకునితో సహవాసముతో అనుబంధంతో మాట్లాడుతున్నారు. సేవకుడు మొత్తానికి ఏదో హెచ్చరించాడు, ఏదో గద్దించాడు, ఏదో బుద్ధి చెప్పాడు, దేవుని విషయంలో చర్య తీసుకున్నాడు, అది తగదు అన్నాడు, కట్ చేసి పారేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇక సంఘానికి వస్తూ ఉంటారు. వింటున్నారుగా? కాలక్రమములో సంఘాన్ని కూడా కట్ చేస్తారు. ఇక సంఘ క్రమాలకు కూడా రారు. బాగా వినండి, సంఘ క్రమాలు కూడా రారు. ఇక సహవాసంగా కూడుకోరు. అక్కడికి ఎన్ని కట్ అయిపోయినాయి? ఇక 2 కట్ అయిపోయినాయి. ఇక కాలక్రమములో దేవుణ్ణి కూడా వారు విడిచిపెడతారు. ఫస్ట్ సేవకుడు విడిచిపెడతారు, 2 సంఘాన్ని విడిచిపెడతారు, 3 దేవుణ్ణి కూడా విడిచిపెడతారు. ఇది వాస్తవికంగా జరిగేటువంటిది, వాస్తవికంగా జరిగేది ఇది. వాస్తవికంగా ఇది మీరు గమనించవలసింది. ఆటోమేటిక్ గా సేవకుడు దూరం అయిపోతారు, ఆటోమేటిక్ గా సంఘం దూరం అయిపోతారు, ఆటోమేటిక్ గా దేవునికి దూరం అయిపోతారు. ఎందుకే చెప్తాడు, కొంతకాలము అతని వెలుగులో మీరు ఉండి ఆనందించుటకు ఇష్టపడ్డారు. మీకు తెలియదు ఏముంది? ఎంతమంది నాకు సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా? మా అయ్యగారు చెప్పాడు, ఎవడు చెప్పడు. మా అయ్యగారు అసలు వివరిస్తే మామూలు కాదు. అసలు మా అయ్యగారు ప్రార్థన చేస్తే, అసలు మా అయ్యగారు ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. అసలు మా అయ్యగారు, అర్థమైంది మీకు? అన్న వాళ్ళు కాదంటారా? అలా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు కాదంటారా? అలా ప్రకటించిన వాళ్ళు కాదంటారా? ఏదో మొత్తానికి వాళ్ళ విషయాలని కొంచెం కఠినంగానో
వాక్యానికి సరైనది కాదను హెచ్చరించినప్పుడు అది వారికి కఠినమైంది, అది వారికి కష్టంగా ఉంది. ఆటోమేటిక్ ఏమైపోతారంటే సేవకుని విడిచిపెడతారు, సంఘాన్ని విడిచిపెడతారు, దేవుణ్ణి విడిచిపెడతారు. ఒక్కసారి గమనించండి, ఈ మండుతూ ప్రకాశిస్తున్న దీపమైన యోగం దగ్గర కొంతమంది కొంతకాలమే ఆనందించుటకు ఇష్టపడ్డారట. ఫస్ట్ వన్, సంఘము దేవుని చేత కట్టుబడాలి. రెండోది, సెకండ్ వన్, సంఘము దేవుని చేత మండుచూ ఉండాలి, కట్టబడుతూ ఉండాలి, మండుచూ ఉండాలి. మూడోది చెప్తాను చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం చదువు. కొండ మీద నుండి పట్టణము, అదిగో సంఘము మరుగ్గా ఉండకూడదంట. ఏంటి మాట్లాడండి? సంఘమంతా మూడో చెప్తున్నాడు. దేవుడు కట్టే సంఘం, దేవుడు మంచి సంఘం కొండ మీద ఉన్న పట్టణం లాగా ఉండాలి. సంఘం ఎట్లా ఉండాలి? సంఘం ఒక్కసారి కొట్టు, మన రాజకీయ నాయకులు కొట్టండి, రేపు వస్తారు ఓట్లు కాలు కొట్టండి, కొడితే యేసయ్య స్తోత్రం చెప్పి కొట్టండి, లేదా కాలు లేదు కొట్టండి, అంతేగాని నేను పెట్టేటువంటి వీడియోలు చూసి అంటారు, మీ వాళ్ళు బలి చెబుతున్నారే అంటారు. అందరూ దేవస్థానం అలే అని అంటారు. అవునా? యేసయ్య స్తోత్రం చెప్పండి. మీరు అన్నాడు యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం ఆపమని చెబుతుంటే చూసేవాళ్ళు అంటున్నారు, మీ వాళ్ళు బలి చెబుతున్నారే. అర్థమైందా? అర్థమైంది మీకు? చూస్తున్నారు, అర్థమవుతుందిగా మీకు? మీ ఊళ్ళు పెద్ద పడుతున్నారు చప్పట్లు, మీ ఊళ్ళు పెద్ద అంటున్నారు యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం బలి అలవాటు చేసేవే. అవును, ప్రతి ఒక్కరు ఆ ఉద్యమం ఉండాలి, ప్రతి ఒక్కరు ఆ ఆసక్తి ఉండాలి. సంఘం దేవునిది, సంఘాన్ని కట్టేది దేవుడు, సంఘాన్ని మండించేది దేవుడు. సంఘాన్ని దేవుడు కోరుకున్నాడు. నువ్వు మరుగై ఉండొద్దు, నువ్వు మరుగై ఉండొద్దు, నువ్వు మరుగై ఉండొద్దు, నువ్వు మరుగై ఉండొద్దు. అర్థవుతుందా? నువ్వు ఎలా ఉండాలంటే నేను కట్టే సంఘం కనుక, నేను మండించే సంఘం కనుక కొండ మీద ఉన్న పట్టణములాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొండ మీద ఉన్న ఆ పట్టణంలాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? మీరేమై ఉండాలనుకుంటున్నారు? మరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు మిమ్మల్ని. దేవుడి చిత్తం అయితే ఒకరోజు మళ్ళా దీని మీద మీకు మెసేజ్ చేస్తా. దేని గురించి? మరుగ్గా ఉన్న దాని గురించి నేను మెసేజ్ చేస్తాను. ఇప్పుడు అది నా టాపిక్ కాదు, ఓన్లీ సంఘం మీద నేను మీతో మాట్లాడతాను. ప్రభు చిత్తం అయితే ఒక రోజున ఆ మరుగై ఉన్న దాని గురించి నేను మీతో మాట్లాడతా. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, సంఘం కొండ మీద ఉన్న పట్టణములాగా ఉండాలి. అదవుతున్న పిల్లరా? ఇప్పుడు ఆ కొండ మీద ఉన్న ఆ పట్టణాన్ని మీరు చూడండి. ఎప్పుడైనా విజయవాడ కానీ లేదా మీరు కన్నమా కానీ వెళ్తుంటే మీకు కొండలు పడుతూ ఉంటాయి. వెళ్ళినప్పుడు కంపల్సరీ చూస్తారా చూడరా? అవధించుకున్నట్టు వెళ్ళిపోతారా? కంపల్సరిగా ఆ సీతానగర్ కొండని, ఆ విజయవాడ కొండని, ఆ పెనమా కొండల్ని ఎవరిని చూస్తారా లేదా? మనం వెళ్ళిన ప్రాంతాలు ఒకవేళ పర్వతాలు నేర్చుకోండి, కొండలు నేర్చుకోండి, ఆ గుడదల కొండ కూడా కనపడుతూ ఉంటుంది మనకి. చుట్టూ ఇల్లు మొత్తం కొండ మీద రౌండ్ ఆఫ్ రౌండ్. అవునా కదా? చూస్తామా లేదా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్పేదంటే సంఘాన్ని చూడాలంట. ఏంటి? దేవుడు సంఘాన్ని చూపిస్తున్నాడు లోకానికి. వింటున్నారా? దేవుడు సంఘాన్ని లోకానికి చూపిస్తున్నాడు. ఎక్కడ పెట్టి? కొండ మీద పెట్టి. ఓ కొండ మీద ఉన్న ఆ పట్టణం ఎలాగైతే మరుగై ఉండగా అనేకులకు బహిరంగంగా కనబడుతుందో
వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, బస్సులో వెళ్ళే వాళ్ళకి, ఆటో వెళ్ళే వాళ్ళకి, ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి, బైక్ మీద నడిచే వాళ్ళకి, వెళ్ళే అందరికీ కనబడుతుందో లేదా? నిన్ను కూడా అదవుతుందిగా. ఆ కొండ మీద ఉన్న ఆ పట్టణం లాగా అనేకులు చూసేలాగా, అనేకులకు నువ్వు అగపడేలాగా నిన్ను అక్కడ ఉంచాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? కొండ మీద ఉంచాలనుకుంటున్నాడు. నీ స్థాయి అక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. నిన్ను అక్కడ నిలపాలని కోరుకుంటున్నాడు. అనేకులు చూసేలా. ఎలా చూసేయాలి ఇప్పుడు చెప్పండి. నా మమ్మల్ని ఎత్తి చూద్దాం. అవునా? అవునా? అలా అనేకులు అలా నీ వైపు చూసేలా చేయాలనుకుంటున్నాడు. అనేకులు నీ వైపు చూసేలాగా, నిన్ను గురించి మాట్లాడుకునేలాగా, ఆహా ఈమె ఆరాధనకు వెళ్ళి కలిసి, ఆహా ఇతడు సంఘానికి వెళ్ళి కలిసి, ఆహా ఇతడు దేవుడు నమ్ముకుని కలిసి, ఏమి ఎత్తుపట్టేయండి వాళ్ళ దేవుడు, ఏమి తలగా ఉంచేయండి వాళ్ళ దేవుడు, ఏమి పైవాడిగా ఉంచేయండి వాళ్ళ దేవుడు, అబ్బా ఏమి ఉన్నతమైన స్థితిలో ఉంచేయండి. అబ్బా నేను ఎప్పుడు చెప్పేదే, ఈ ఊర్లో ఎన్ని సంఘాలను ఉన్నాయి. కొండ మీద ఉన్నటువంటి పట్టణములాగా ఈ సంఘాన్ని దేవుడు ఎత్తిపడతాడు. మరుగుగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు. అన్ని సంఘాలు ఒకవేళ మరుగుగా ఉండవచ్చేమో, అందరు సేవకులు ఒకవేళ మరుగుగా ఉండవచ్చేమో, అందరు విశ్వాసులు మరుగుగా ఉండవచ్చేమో, కానీ బెర్షెబా బిడ్డలు, బెర్షెబా సంఘం, బెర్షెబా సేవకులు మరుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటా. నా దేవుడు మీద పట్టణం మీద వచ్చాడు. నా దేవుడి ఉన్నతమైన దానిగా, నా దేవుడు అనేకులు చూసేలాగా, అనేకులకు అగుపడేలాగా, నిన్ను తలగా, నిన్ను పైవాదిగా, పైదానిగా, అనేకులు నిన్ను గురించి చెప్పుకునేటట్టుగా, నిన్ను గురించి నీ సంఘాల గురించి చెప్పుకున్నట్టుగా, నీ సేవల గురించి చెప్పుకున్నట్టుగా, నీ విశ్వాసుల గురించి చెప్పుకున్నట్టుగా ఆయన కొండ మీద ఉంచాలనుకుంటున్నాడు. సైతాను గాడేమో మరుగుగా చెప్పట్లా, మరుగుగా ఉంచాలనుకుంటాడు. అర్థమవుతుందా? యేసయ్య అయితే కొండ మీద ఉంచాలి సంఘాన్ని అనుకుంటున్నాడు. అనేకులు చెప్పుకోవాలి, నా మహిమ కొరకు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, నా ఘనత గురించి వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అది దేవుడు కోరుకున్నది. మనమేమనుకున్నా మాట్లాడొచ్చుగా, మరుగుగా ఉండాలి. తెల్ల చీర కట్టుకొచ్చుకోకూడదు, తెల్ల ప్యాంట్ షర్ట్ చేసుకొచ్చుకోకూడదు, బైబిల్ పట్టుకొచ్చుకోకూడదు, సాక్ష్యాన్ని లేవకూడదు. వింటున్నారమ్మా? మనం అయితే ఆరాధన క్రమానికి సంఘానికి వెళ్తాం. ఎవరు ఒకవేళ ఊర్లో ఎక్కడైనా కనుక ఎవరు ఇంటికాడ వీధి గుడి పెడితే మరుగే, ఇక మరుగే అంటే కొంతమంది సంఘంలో కనబడతారు, బయట గృహ గుడికలో కనబడరు, వీధి గుడికలో కనబడరు. దేవుడు ఏమనుకున్నాడు? అమ్మా నానా నువ్వు మరుగ్గా కాదు ఉండాల్సింది, కొండ మీద ఉన్న సంఘం లాగా ఉండాలి. నువ్వు కనబడాలి లోకానికి, అనేకులు నిన్ను గురించి చెప్పుకోవాలి. నేను తలగా చేశా, తోకగా చేయలా, నేను పైవాడిగా చేశా, కిందవాడిగా చేయలా. నువ్వేమో మరుగుగా ఉంటున్నావు, నువ్వేమో మరుగు చేసుకుంటావు. అర్థమైందా? నీకేం అర్థమైంది? నాకులాగా ఏ ఆరాధనకైనా వైటేసి రావచ్చుగా. అర్థము మీకు లేదా? వాస్తవానికి ఏ ఆరాధనకైనా వైట్ అండ్ వైట్. ప్రసంగిలు అంటాడు, నీకు తెల్లని వస్త్రమును నీ తలకు నూనెను తక్కువ కానివ్వద్దు అంటాడు. ఏంటి? తెల్లని వస్త్రములను నీ తలకు నూనె తక్కువ చేయదు అన్నాడు. దీని గురించి అవసరం ఒకరోజు చెప్తారే, సరేనా? కనుక ఏ ఆరాధనకైనా, ఒకప్పుడు నేను కలపబట్టు వేసుకెళ్ళేవాడిని కదా ఆరాధనకి.
అంటే ప్రయాణం గురించి మాట్లాడమాకండి. ప్రయాణాల కంటే ఆ లారీలు బస్సులకి వెళ్ళేటువంటి దుమ్ము లేచి పడుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన ఏం చేద్దంటే మార్చేసుకుంటాను. అర్థమవుతుందా మీకు? ప్రభు మనకు కూడా ఒక వెహికల్ ఇచ్చింది అనుకోండి, దేవుని కృపను బట్టి ఏ నుంచే హాయిగా తెల్లని బట్టల మీద వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? ఆమె నమ్మలేదు మరి. అయ్యా, మనకు కూడా దేవుడు ఒక వెహికల్ ఇచ్చాడు అనుకోండి, సరే ఇక్కడి నుంచి ఏమో వెళ్ళొచ్చు, వైట్ బట్టల మీద వెళ్ళొచ్చు. దేవుడు త్వరలో కార్యం చేయును కాదు. అది ఆయనకి సాధ్యం. అది ఆయన మహిమ కొరకు, పరిచయం కొరకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇస్తాడు. ఏమంటారు? ఓకే, థ్యాంక్ యూ. కనుక దేవుని పిల్లలుగా మనం గమనించండి, మరుగుగా ఉండకూడదు. ఏంటి? మరుగుగా ఉండకూడదు. సంఘంలో కొన్ని కార్యాలు జరుగుతుంది, అవునా? పలారం పెట్టండి ఎవరైనా వచ్చి అంటారు, ఏం చేయాలి? మరుగుగా ఉండకూడదు. ఆ కృప నాకు ఇచ్చాడు దేవుడు, ఆ ధన్యత నాకు ఇచ్చాడు. మీరు ఎవరైనా ప్రార్థన చేయండి, మరుగుగా ఉండకూడదు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది, ఈరోజు నాకు ఆ భాగ్యం వచ్చింది, నాకు ఆ అవకాశం నాకు వచ్చింది. ఈరోజు పరిచయం ఉంది, వంటల కార్యక్రమం ఉంది. ఎవరు చేశారు ఈరోజు? ఎవరు చేశారు? బాగున్నాయి. అర్థమవుతుందా? నీకు ఎంత వస్తుంది? అది నిన్ను గురించి చెప్పుకోవాలండి. ఏంటి? నిన్ను గురించి చెప్పుకోవాలి. ఎవరు చేశారు? అర్థమవుతుందా మీకు? నిన్ను గురించి మాట్లాడుకోవాలి. నీ వంటల గురించి మాట్లాడుకోవాలి, నీ పరిచయం గురించి మాట్లాడుకోవాలి. ఎవరు పలహారం పెట్టింది చెప్పుకోవడానికి దేవుడు నిలబెట్టింది. ఆమేన్. మీరెవరు ప్రార్థన? ఇది యోహాను కనుక పేతురు సహి చేసినట్టు తెలుసుగా. యేసు యోహాను యేసు ప్రభు రొమ్మను అనుకుంటే పేతురు సహి చేసింటారు. కనుక ఎవరు యేసు ప్రభుని ఆపికేసానండి. పాపం ఏలో ఒకరు చూసుకుంటారట. అని పాప సైకిల్తో నన్ను బాధ పెట్టకూడదని నా గురించి ఆలోచిస్తారు. మరి ఆయన ఎక్కడ బాధపడతాడో అని, ఆయన బాధ పెట్టకూడదని చెప్పేసి ఆలోచించుకొని అవకాశం అందరూ సైకిల్ చేసుకునే అవకాశం లేకపోతే కాళ్ళే చేస్తారు. ఆయన యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. మరుగుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. నువ్వు కనబడాలి, నిన్ను గురించి మాట్లాడుకోవాలి. నీకు ఆ ధన్యత ఇచ్చాడు, నీకు ఆ కృప ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెయ్యాలి. మీకు శుక్రవారం ఆరాధన ఏమన్నా మీకు? మీరు చెయ్యాలి కానీ శుక్రవారం మీకు ఆరాధన ఏమన్నా అంటున్నా? మీరు మరుగుగా ఉండకూడదా? నిలబడాలా, ప్రకటించాలా, ఆరాధించాలా, పాడబడాలా, సాక్షి చెప్పాలా. ప్రభు కొరకై మీరు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలా. కొండ మీద ఆ పట్టుదలగా మీరు కనబడాలా. సరే, మంచిది. ఇప్పుడు వరకు ఈ మాటలు చెప్పాను. ఇందులో నుంచి ఒక ఆత్మీయ అర్థం చెప్తున్నా మీకు. కొండ మీద ఉన్న మనము ఎక్కడున్నాం ఇప్పుడు? కొండ మీద ఉన్న మనము కొండ కింద చూడాలి. కొండ కింద ఎవరున్నారు? లోకం ఉంది, సమాజం ఉంది, సొసైటీ ఉంది. చెడిపోయిన ఉన్నారు, పాడైపోయినారు, వ్యసనక్రాంతులు ఉన్నారు, తిరుగుబోతున్నారు, త్రాగుబోతున్నారు, వ్యభిచారులు ఉన్నారు, చూదగాడు ఉన్నారు, విగ్రహార్థికులు ఉన్నారు లేదా? సమస్యలతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, కష్టాలతో ఉన్నవారు, కన్నీళ్లతో ఉన్నవారు, శాపగ్రస్తమైన జీవితాలతో ఉన్నవారు, ఈ జీవితం అనే దోణి నడపలేకున్నటువంటి వారు ఉంటారు. మునిగిపోయే పేతులు లాంటి వారు ఉంటారు. లేరంటారా? ఏమన్నారంట కదా. ఇప్పుడు కొండ మీద వచ్చింది ఎందుకంటే
కొండ మీద తీసుకురావాలి. అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు కొండ మీద నేను ఎందుకు పెట్టాను తెలుసా? కింద ఉన్న వాళ్ళని. ఇప్పుడు నేను ఉదాహరణ కలగను. ఇప్పుడు మరి నా ఆత్మీయ మధ్య హిరోషు ఏడు అడుగుతున్నా మాట్లాడతాను. ఎందుకంటే రేపు నా భర్త మాట్లాడు, ఆయన రాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు అంత వేలో ఉన్నావు కదా, మరి ఈయన్ని నువ్వు తీసుకొని రాలేకపోతే మరి ఇంకెవరు తీసుకొస్తాం? దేవుడు నేను నలుగురు కొండ మీద నేను ఉంచాడు, కొండ మీద నన్ను ఉంచాడు, కొండ మీద మనం ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన చూపు, మన ధ్యాస కొండ కింద భాగములు, అంటే సొసైటీలో, సమాజంలో ఎంతో మంది చెడి పడిపోయి సమస్యలతో ఈ లోకమైన జీవిత యాత్రలో ధోనిలో మునిగిపోతూ ఆటుపోట్లు అలలు కొట్టబడుతున్నవారు, పిండబడుతున్నవారు, తరంబడుతున్నటువంటి వారు, నిలువ నీడలేని వారు, మార్గం తెలియని వారు, గమ్యము కానని వారు ఉన్నారు. అవునా? రండి, యేసు ప్రభు మీ జీవితాన్ని బాగు చేస్తాడు. రండి, యేసు ప్రభు మీ ధోనిలోకి వస్తే నీళ్లు నిమ్మలమైపోతాయి, గాలిని గద్దిస్తాడు, మునిగిపోతున్న మీ కుటుంబాన్ని ఆయన లేపి నిలబెడతాడు. నీ చూపు లోకం మీద ఉండాలి, నశించిపోతున్న వారి మీద ఉండాలి, వ్యసన క్రాంతుల మీద ఉండాలి, త్రాగుబోతుల మీద, వ్యభిచారుల మీద, చూడవాడే వారి మీద, యవనస్తుల మీద, యవన స్త్రీల మీద, శాపగ్రస్తులైన వారి జీవితం, మునిగిపోతున్న వారి జీవితం మీద, అల్లాడుతున్న ధోనిల మీద నీ చూపు ఉండాలి. నేను అందుకే అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు సార్? నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడు? అర్థమవుతుందిగా? ఇప్పుడు మీరు నాకు చక్కగా అవపడతారు లేదా? ఎరా కల్లరా మీరు చక్కగా అవపడతారు. ఇప్పుడు నేను మీకు అవపడాలంటే మీరు ఏం చేయాలి? పైకి చూడాలి. అర్థమవుతుందా? నేను పైకి ఎత్తవలసిన పని మాకు అనిపిస్తుంది. నా మాట ఇప్పుడు మీకు ఇబ్బంది పెడతా, నాకు ఇబ్బంది పెడతా? మీకే ఇబ్బంది, మెడలప్పుడు అవుతాయి పైకి ఎత్తి చూసి. అర్థమవుతుందా? నేను అనుకోండి ఈజీగా ఫ్రీగా చూడగలుగుతాను. అవునా? నిన్ను ఎక్కడి నుంచో చూడు, నేను పయనించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లోకములో ఉన్నారు, సొసైటీలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, నశించిపోతున్నారు. వాళ్ళ వైపు చూడాలి, వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఎక్కడికి? కొండ మీదకి తీసుకురావాలి. కొండ మీద అంటే ఏంటి? సంఘములోకి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? సంఘములోకి తీసుకురావాలి. ఇప్పుడు నువ్వే సంఘానికి రాకపోతే, నువ్వే క్రమానికి రాకపోతే, నువ్వే ఆరాధన రాకపోతే, నువ్వే ఉపవాస ప్రార్థన రాకపోతే, నువ్వే రాలేకపోతుంటే ఎలా? నీ వెనక ఉన్నారే, సొసైటీలో, సమాజంలో ఉన్నారే, నశించిపోతున్నారే, వారి కొరకు వారిని చూస్తావని, వారి బాధలు అర్థం చేసుకుంటావని. ఎందుకని నువ్వు బాధల నుంచి బయటకు వచ్చావు? ఎందుకని నువ్వు వ్యసనం నుంచి బయటకు వచ్చావు? ఎందుకని నువ్వు అప్పు నుంచి బయటకు వచ్చావు? ఎందుకని నువ్వు నిందల నుంచి బయటకు వచ్చావు? ఎందుకని నువ్వు సమస్య నుంచి బయటకు వచ్చావు? ఎందుకని నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చావు కనుక, ఆ పరిస్థితిలో ఉన్న వారి బాధ ఏంటో నీకు తెలుసు కనుక. మీరు చూడండి, పరిశుద్ధ లేఖనం వచ్చి వాక్యం చెప్తున్నాం. చదవండి ప్రభునందు ప్రియదేవుల 5వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారా? అదిగో వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనండి. ఎందుకంటే పరలోకపు తండ్రికి ఏం రావాలి? మహిమ రావాలి. ఇదిగో ఈమె ద్వారా మేము రాబడ్డాం, ఇదిగో ఈమె ద్వారా మేము నడిపించబడ్డాం, ఇక్కడ రావటం ద్వారా దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు, మేము ఈరోజు స్థిరపడ్డామంటే, ఈరోజు బాగుపడ్డామంటే, ఈరోజు మేలు పొందామంటే, ఈరోజు ఆమేన్. అటు దేవునికి మహిమ, ఇటు నీకు, అటు దేవునికి ఘనత, ఇటు సంఘానికి, అటు దేవునికి, ఇటు సేవకునికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖలో చూడండి, ఒక మాట నేను మీకు తెలియజేస్తాను ప్రభువునందు ప్రియదేవుడా. మత్తయి సువార్త 14:23 చదువుతారా? త్వరగా.
వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే, భయపడకుడని. వారితో చెప్పగా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఆ పరిస్థితి ఎట్లా ఉంది? సముద్రం తల్లకొల్లగా ఉంది, గాలి తుఫాన్లుగా ఉంది, ప్రాణాల మీద వాళ్ళకి ఆశ లేకుండా ఉన్నారు. అదవుతుంది మీకు ఇప్పుడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు సమీర్? నేను అన్నాను కొండ మీద అన్నది వాక్యంలో ఉందా లేదా? ఆన్సర్ అది. ఎక్కడున్నాడు ఆయన? కొండ ఎక్కి కొండ మీద ఉన్నాడు. కొండ ఎక్కి కొండ మీద ఉన్న ఆయనకి ఎవరు కనబడుతున్నారు తెలుసా? సమస్యలో ఉన్నవారు కనబడుతున్నారు, సముద్రములో ఉన్నవారు కనబడుతున్నారు, ఆటుపోట్ల మధ్య ఉన్నవారు కనబడుతున్నారు, బిక్కు బిక్కు మంటూ ఉన్నవారు, మార్గాలు మూసిపోయి బ్రతుకుతామన్న ఆశ లేని వారు కనబడుతుంటే ఆయన వారిని చూసి వారు ఎందుకు వచ్చారు? వచ్చి ఆయన చెప్పాడు, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? నేను ఎందుకు కొండ మీద పెట్టి తీసుకెళ్ళి చెప్పండి. మిగతా సంఘాలకు లేని భారం నీకు ఎందుకు ఇచ్చాడు? మిగతా సంఘాలకు లేని బాధ్యత నీకు ఎందుకు ఇచ్చాడు? మిగతా సేవకులు లేని కృప నీకు ఎందుకు ఇచ్చాడు? మాట్లాడలా. సముద్రం మీద నడిచే కృప నీకు ఇచ్చాడు. సమస్యలో బయట కృప నీకు ఇచ్చాడు. ధైర్యపరిచే కృప నీకు ఇచ్చాడు. భయపడవద్దని చెప్పేటువంటి కృప నీకు ఇచ్చాడు. అవసరమైతే చేయి పట్టుకొని పైకి తీసుకురాలి కృప నీకు ఇచ్చాడు. ఇవ్వలేదా? వెళ్ళగలుగుతున్నావా? ప్రకటించగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? మీ సమస్యలకు మీరు భయపడవద్దు, మీ కష్టాలకు మీరు కృంగిపోవద్దు. ఇదిగో యేసు అని ఆయన మనకున్నాడు. ఆయన మీరుత మార్గాలు తెరిచాడు. రండి. ఈ గాలి అణిగిపోతుంది, ఈ సమస్యలు అణిగిపోతాయి. మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీరు స్థిరపడగలుగుతారు, మీకు విడుదల కలుగుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది, మీ అప్పులు సమస్యలు తీరుతాయి, మీ గర్భము తెరవబడుతుంది, ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ బిడ్డలకు వివాహాలు అవుతాయి. అలా ధైర్యం చెప్పాలి, క్రీస్తుల గురించి వారికి ప్రకటించాలి, వారిని కొండ మీదకి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖలో నుంచి మరొక మాట చెప్తాను ఇప్పుడు మీకు. కొండది అయిపోయింది ఇక, సరేనా? ఇంకెన్నో ఉంది ఇప్పుడు? ఇంకెన్నో ఉన్నాయి అని అడుగుతున్నా. ఏం చేయండి మరి? 7 రాసుకున్నా. ఇప్పుడు ఏం చెప్పా? 4వ కూడా చెప్తాను. అదే మత్తయి సువార్త, అదే 5వ అధ్యాయం, అదే 15వ వాక్యం. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అదండి సంగతి. దేవుడు సంఘాన్ని ఎక్కడ పెడుతున్నాడంటే దీపస్తంభం మీద పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడు? ఎందుకు? సూర్యుడిని అడి పెట్టాడా? కింద పెట్టాడా? పైన పెట్టాడా? అడుగుతాడు. ఎందుకు పెట్టాడు? లోకమంతటికి వెలుగునివ్వాలి. ఆ లైట్ కింద పెట్టాడా? పైన పెట్టాడా? ఎందుకు పెట్టాడు? కింద పెట్టవచ్చుగా. మాట్లాడండి, కింద పెట్టవచ్చుగా. అర్థమవుతుందా? దీపస్తంభం మీద సంఘం ఉండాలి. దీపస్తంభం మీద సంఘం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద సంఘం ఉండాలి. ఏ సంఘం అయితే, ఏ విశ్వాసి, ఏ ఆత్మీయుడైతే దీపస్తంభం మీద ఉంటాడో ఆ విశ్వాసి మిగతా వాళ్ళకి వెలిగిస్తాడు. మిగతా వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి ఆ సంఘము వెలిగిస్తుంది. అందుకు నిన్ను దేవుడు ఏంటంటే దీపస్తంభం మీద చేయడం. దీపస్తంభం మీద కాకుండా నువ్వు కొంచెం కిందో, మంచం కిందో, పాత్ర కిందో కప్పేసేవనుకో
దేవుడు రేపు నేను లెక్క అడుగుతాడు. లెక్క అడిగిన వాడు ఊరుకుంటాడా? డొక్క చించి డోలు కడతాడు, వామెత్తాడు. డోలు ఏం చేస్తాడు? డోలు వామెత్తాడు. రేపు పొద్దున వామెత్తాడు. నీకెందుకు ఇచ్చాను? నేనెందుకు వెలిగించాను? నేనెందుకు దీపస్తంభం పెడితే నువ్వు కొంచెం కిందకి ఎందుకు వెళ్ళావు? మంచం కిందకి ఎందుకు వెళ్ళావు? పాత్ర కింద ఎందుకు కప్పేస్తావు? ఇవన్నీ సాకులు అన్నమాట. కొంచెం కింద, మంచం కింద, పాత్ర కింద, ఇవన్నీ సాకులు. మీలో సాకులు చెప్పే వాళ్ళకి వీళ్ళు వచ్చేవాళ్ళ 4 షిఫ్ట్లు పడ్డాయని అర్థమైందా? పొద్దుపోయిందని సందకాడ మైకులో చెప్పలేదుగా. విన్నారా? సందకాడ ఏం చెప్పలేదా? మైకులో చెప్పలేదుగా. ఇవన్నీ ఏంది? సాకులు. ఎంతమంది లేరంటారు? ఆవిడ ఏంటంట, అమ్మ ఆరాధన అయ్యగారు ఆదివారమా? అమ్మా మీరు చెప్పేదాకా నాకు గుర్తులేదంట. అమ్మ బల్లారాధనకు రాలేదా? అయ్యగారు ఏంటి మొదటి వారమా? రేపు అనుకున్నాను నేను. అయ్యో యామ్మ చుట్టాలు వచ్చారయ్యా. ఆడబెట్టింది ఇదే పని తీసుకెళ్ళి. ఆడబెట్టింది ఆడబెట్టింది. ఈ రోజున దేవుడు ఉంచిన స్థానం దీపస్తంభం మీద. సాగులు కాదు, కొంచెం కింద, మంచం కింద. యేసన్న గారు కొంచెం అన్నారు, కొలతలు అని చెప్పాడు. ఏం చెప్పాడు? కొలతలు. అప్పుడు మీకు తెలుసు, అచ్చానాట సావాసేరు. కొంచెం అంటే కొలుసుకోవడం. అర్థమైనా? అచ్చానాట సావాసేరు పోయి కేజీ, అర కేజీలు వచ్చినాయి. అర్థమైనా? LKGలు 2 కేజీలు వచ్చినాయి. ఇప్పుడు అమ్మా అప్పుడే అచ్చానాట హే సవాసేరు హే గోంగార హే వేసి కొడితే దెబ్బతో భలే ఉండేది. ఇప్పుడంతా కట్టలు 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 కట్టలు. ఏమంటారు? అప్పుడు ఎంత అంటారు? అర్ధ సేరు, పావు సేరు. మరి నాకు తెలిసిన మా చిన్నమ్మ ఒక ఆవిడ పాలకు వచ్చేది నా చిన్నతనంలో. ఆమె కొంచెం మూతి, కొంచెం అప్పటి మూతి. పొలతాకాయ ఎంత పాలలు పోయి ఒక పాపుడు పోతావా? ఎంత కాలం ఎక్కించానంటే ఆమెని, ఎంత కాలం ఎక్కించంటే అంతకాలం ఎక్కించాను అనమాట. చిన్నమ్మ ఇది కొంచెం వంకర ఉంది మూతి. గొడ్రతోకాయ ఎంత పాలుంటే పోతావా రోజు మాకు ఖాతాగా అని అడగటానికి వచ్చి ఆమె ఉన్న పరిస్థితి అంటే అట్టడిగింది. కనుక అప్పుడు సవాసేర్లు, అచ్చానాటాలు, పావు సేరు, అర్ధ సేరు, అరసడు, గిద్దడు, అవి అవునా 5 పైసలు, 10 పైసలు. అర్థమైందా? పావల. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడంతా కూడా ఇలా వచ్చేసినాయి. సరే, మొత్తానికి అసలైన దగ్గరకు మనం వద్దాం. ఇప్పుడు కొలతలు కొలుసుకుంటా ఉంటారు. ఏం కొలతలు? నేను మానేసింది 1 వారమేగా. వాళ్ళైతే 2 వారాలు స్టార్ట్గా, వీళ్ళైతే 3 వారాలు స్టార్ట్గా. మొన్న నెల తీసుకోగా, అంత 3 నెలలు తీసుకోగా. నేనైతే అది ఇట్ట కొలతలు వేసుకునే కూడా ఉన్నారంట. మరి ఇదొక రకం. వాళ్ళైతే నేను అన్నీ చూడట్లేదుగా, ఏదో అది ఒక్కటేగా చూస్తున్నాను. అదే ఏ రేట్లది అదొక్కటే నేను చూస్తున్నాను. వాళ్ళైతే ఆ చక్కెర పొంగల్ చూస్తున్నారు, గోంగార చూస్తున్నారు, వాళ్ళైతే బిర్యానీ చూస్తున్నారు, తండూరు. ఈ కొలతలు అంటాయి ఇక్కడ కూడా. అర్థమైందా? ఇంక ఈలోగా నేను అసలు తాగండి, అది ఒక్కటే. దాన్నే మానుకోలేకపోతున్నాను నేను. ఈడంటాడంట నాకు ఆ సుత్తపిడి అలవాట్లేదు, కానీ నాకు అది ఒక్కటే కదా. అదంటే ఎట్ట ఎవరికలు కొలతలు వేసుకుంటారంటండి. ఇలా ఎవరికలు కొలతలు వేసుకుంటారంట. ఎవరికలు సాగు, ఎవరికలు ఆ మంచం కింద సోమర్థనంగా. దీపస్తంభం మీద ఉండాలి సంఘం. ఫస్ట్ వన్ దేవుని చేత కట్టబడిన సంఘం. సెకండ్ వన్
సంఘం పరిశుద్ధాత్మ చేత మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. థర్డ్ వన్, సంఘం కొండ మీద ఉండాలి సంఘం. ఫోర్త్ వన్, దీపస్తంభం మీద ఉండాలి సంఘం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమయం చాలా అయింది. మిగతా ఎన్ని మాటలు ఉన్నాయి? 3 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇప్పుడు చెప్పుకుందామా? చెప్పేసేమంటారా? మాట్లాడండి. సంఘం మేడ గదిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మేడ గదిలో ఉండాలి. యేసు ప్రభుత్వం ఉన్నంత కాలం, నడిచేంత కాలము ఆయన, మీకు అర్థమవుతుందిగా, ఉన్నంత కాలం ఆయన వారు ఎట్లా ఉన్నారంటే ఎట్టున్నారంటే వాళ్ళు అభిషేకం లేకుండా ఉన్నారు, ఆత్మ లేకుండా ఉన్నారు. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? యేసు ప్రభు చనిపోయి 40 దినాలు ఆయన సంచరిస్తూ వారితో మాట్లాడండి. నేను ఏదైతే మీ కొరకు వాగ్దానము చేశానో దాన్ని పొందుకుంటకు మీరు మేడ గదులకి వెళ్ళండి అన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మేడ గదులకి వెళ్ళిపోయారు. మేడ గదిలో 120 మంది కూడుకున్నారు. ఆ రోజు పెంతుకొస్తు పండగ 50వ దినము. ఆ దినము వీచి గాలివలి వచ్చి ఓ భయంకరమైనటువంటి ధ్వనిగా మారి, అగ్ని జ్వాలల మహిమగా మారి, అగ్ని నాలుగుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలో మాట్లాడుతున్నారు. దేవుడు వారు మాట్లాడే కొందికి శక్తినిచ్చాడంట. ఏంటట్లా? మాట్లాడే కొందికి దేవుడు వారికి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, వాక్ శక్తి ఇచ్చాడు. మీరు సంఘంలో చాలా మంది చూడండి, ఆరాధన చేసుకున్నామంటే పిన్ డ్రాప్ సైలెంట్. మరి ఆయన చెప్పాడేమో నాకు తెలియదు. ఎవడాడు? సైతాన్ గారు చెప్తాడేమో. మరి వాడు మాట్లాడే వాళ్ళు ఉంటారేమో, సైలెంట్ ఉంటారు అని నటిస్తారు. మన అన్నయ్యలు ఉన్నారు కదా, మీకు తెలియదేమో. ఇక మీరన్నా కొంతమంది ఉద్యోగం పడతారు, మీరన్నా కొంతమంది రేపబడతారు, మీరన్నా కొంతమంది నోరు తెరుస్తారు. కానీ కొంతమంది ఉన్నారు అసలు ఏం మాత్రం కూడా శరణము లేని వారుగా ఉంటారు. దేవుని ఆలయములో విగ్రహములకు ఏమి పొందిక అంటాడు. మనము జీవము గల దేవుని ఆలయములో ఉన్నాం కనుక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వారు ఆ మేడగదిలో ఉన్న 120 మందికి దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ, ఆ అభిషేకం నేడు మన సంఘం మీద కూడా దిగి వచ్చి అగ్ని నాలుగులుగా విభాగింపబడి ఆత్మ చేత నింపబడిన వారందరూ అన్య భాషలో మాట్లాడే కృపలోనికి సంఘాన్ని తీసుకురాబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అన్య భాషలో మాట్లాడాలి, అభిషేకించబడాలి, వాక్ శక్తించబడి నోరు తెరిచి మాట్లాడాలి, నోరు తెరిచి ఆరాధించాలి, నోరు తెరిచి స్తుతించాలి, విభ్రాంతి చెందాలి. ఎట్లా వీళ్ళు ఇంత మత్తులైపోయారు అన్నారంట. ఏం తాగారా ఇల్లు అన్నారంట. తాగారా వాళ్ళు? కానీ ఏ విషయంలో మత్తులయ్యారు? భక్తి విషయంలో, దేవుని విషయంలో, ఆత్మ విషయంలో మత్తులైపోయారు, మైమర్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి త్వరగా ముగించేస్తానికి చెప్తాను. అయిపోయింది ఇక్కడికి. ఎన్నోది? ఫస్ట్ వన్, దేవుని చేత కట్టబడాలి సంఘం. సెకండ్ వన్, దేవుని చేత మండించబడాలి సంఘం. థర్డ్ వన్, కొండ మీద ఉండాలి సంఘం. ఫోర్త్ వన్, దీపస్తంభం మీద ఉండాలి సంఘం. ఫిఫ్త్ వన్, మేడ గదిలో ఉండాలి సంఘం. సిక్స్త్ వన్, చెప్పండి, డివిటీని చేత పట్టుకొని, ఏం పట్టుకొని? డివిటీని చేత పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎవరు డివిటీని చేత పట్టుకున్నారు? అందరూ డివిటీని చేత పట్టుకున్నారు. అదవుతుంది మీకు? అన్ని సంఘాలు కూడా మేము 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 అంటారు. అంటారా?
మేము రెడీ అంటాడు. మేము మీతో కలిసి మీ దేవుడే మా దేవుడు అన్నట్టుగా అంటారు. మీ కాడ దీవించలే మా కాడ దీవించలు ఉన్నాయి అంటారు. అవునా కదా? మీది బైబిలే మాది బైబిలే అంటారంటారా? ఇప్పటికే మిమ్మల్ని అట్లా మేమే ప్రార్థన చేయగా మేమీ నేను వాక్యలేక మరి మీకు అంత గొడ్డుగార, అంత చింగున, అంత చిలకరా, మరీ దిగొచ్చారా మీరు? విన్నారా మీరు ఎప్పుడైనా? అన్నారా మీరు ఎప్పుడైనా? మరి అంటారు కదా. మరి ఈ బ్యాచ్ కూడా ఉందిగా. ఏ బ్యాచ్? నువ్వు లేని బ్యాచ్, దిమ్జిలు ఆరిపోయిన బ్యాచ్ ఉందా లేదా? మరి అది కూడా సంఘమే. అదేమో బుద్ధి లేని సంఘం, ఇది బుద్ధి గల సంఘం. అది దివిటి ఆరిపోయిన సంఘం, ఇది దివిటి వెలుగుతూ ఎదురు చూస్తున్న సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇక చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకే, చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పైన మొదటి మాట చదువు, 12వ అధ్యాయం మొదటి మాట చదువు. అలాంటి పరిస్థితులు, నా మాట అంటున్నారా? సంఘము అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఏ పరిస్థితిలో? శ్రమలలో గుండా, కష్టాల్లో గుండా, బాధల్లో గుండా. ఒక్కొక్కసారి పేతురయ్య గారు ఉన్నాడా దగ్గర? వింటున్నారా? పేతురయ్య గారు ఉన్నాడా? కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘము మాత్రము ప్రార్థన అనేది మాత్రము మానట్లేదు, కూడుకోవటం అనేది మానట్లేదు. విన్నారా? ముగింపు మాట ఇది, 7వ మాట చెప్తాను. సంఘము ఎప్పుడు కూడా ఎటుకుండా వెళ్ళాల్సి వచ్చింది? శ్రమలలో కూడా వెళ్ళాల్సి వచ్చింది, కష్టాల్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది, మరణములో కూడా వెళ్ళాల్సి వచ్చింది. కానీ మరణించం. అర్థమవుతుందా? శ్రమశాలలోకి వెళ్ళవలసి వచ్చింది, కానీ శ్రమశాల నుంచి బయటికి తీసుకొస్తాడు. అగ్నిలోకి వెళ్ళవలసి వస్తుంది, కానీ అగ్ని నుంచి బయటికి తీసుకొస్తాడు. సింహాల బోన్లను కూడా వెళ్ళవలసి వస్తుంది, కానీ సింహాల బోన్ నుంచి బయటికి తీసుకొస్తాడు. అర్థమైందా? వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. నెక్స్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు మన ముందు హ్యాపీగా ఉండొచ్చు, కానీ రాగల దినాల పరిస్థితి గురించి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సంఘం ఏం జరుగుతుంది? మాట్లాడట్లా మీరు? శ్రమలో ఉందా లేదా? ఆల్రెడీ ఒకరు చంపేశారు కదా. అలాంటి పరిస్థితుల్లో సంఘము ప్రార్థన మానిందా? మానలేదు. కూడుకోవడం మానిందా? మానలేదు. కనుక ఏ పరిస్థితుల్లో కూడా నీవు ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. నూరు ఆరైనా 6 రోజులైనా తుఫానే వచ్చినా కూడుకోవడం మానకూడదా? ఏంటి? కూడుకోవడం మానకూడదు, ప్రార్థించడం మానకూడదు, సహవాసంగా కలుసుకోవడం మానకూడదు. మధ్యాహ్నం ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సమయము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలంట. ఆ సమయం అంటే ప్రభు రాకడ బహు సమీపముగా ఉంది కనుక మరి ఇంకేం చేయాలట? ఎప్పుడులా కాకుండా రోజులా కాకుండా మరి ఎక్కువగా. అవునా కదా? ఇప్పుడు నేను 12 చేసిగా చేయాలిగా, చేయాలి. మీరు అదే 9 గంటలు ముగించాలని, అదే 1 గంటలు ముగించాలని కాదు. మనలో మార్పు రావాలి, ఆరాధనలో మార్పు రావాలి, టయాల్లో మార్పు రావాలి, ఎక్కువగానే చేయాలి. అవునా? ఏమంటారు మీరు? మీకు ఇష్టం కాదు ఈ మాట, అందుకని మనం ఒప్పుకుంటే మళ్ళీ నాది ఎక్కడ ఆమె అంటాడు. ఉన్నది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి పర్వాలేదు.
కానీ రాగల దినాలు బట్టి సంఘము ఇద్దరు కూడా ఆలోచిస్తే శ్రమల్లో కూడా ఆలోచిస్తాం. బాగా వినండి, ఒకవేళ ఆ శ్రమలు నీటిగా వస్తాయేమో, అదవుతుందా? ఆ శ్రమలు నీకు ఒకరికే వస్తాయేమో, అదవుతుంది నీకు. ఇప్పుడు సేవకుడు ఒకసాడు, సంఘం ఒకసాడలేదు. ఏ అమ్మాయి ఇక్కడికి వస్తే మీరు మెత్తపడిపోయారు అమ్మాయి, మీరు ఎక్కడ సమాధానం రావట్లేదు, నాకు అర్థమైపోతుంది. ఈ 6 బాగానే ఉన్నాయి కానీ అయ్యారు, ఈ 7వ చెప్తున్నా చూడు, ఇది మాత్రం నాకు కొంచెం ఎక్కువగా అంటున్నావు. మళ్ళీ శ్రమలు అంటున్నావు, బాధలు అంటున్నావు, ఆ బాధలను ఉండాలన్నా, బాధలు వెళ్ళాలన్నా. ఏంటో నాకు ఇప్పటికే బాధలు, మళ్ళీ ముగింపులో బాధలు. లేదు లేదు, పురుకొలుపుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, మనల్ని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, మనం ధైర్యపరుస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఒకవేళ నీవే సరస్సులకు వెళ్ళవలసి వస్తే, ఒకవేళ నీవే శ్రమలు గుండా వెళ్ళవలసి వస్తే, ఒకవేళ నీవే మరణము గుండా వెళ్ళవలసి వస్తే, ఒకవేళ నీవే ఖడ్గమును ఎదుర్కోవాల్సి వస్తే, నీవే ఒకవేళ అధిపతులు ఎదుట, రాజులు ఎదుట నిలబడవలసి వచ్చిన, నిశ్చింతగా ఉండు, ధైర్యముగా ఉండు. హల్లెలూయా. పేతురును బయట చూసి నిన్ను బయట చూసేస్తాడు. పేతురు ముందున్న సంఖ్యలు విప్పి ఆ పేతురు ముందున్నటువంటి ఆ యొక్క మాటన్నిటిని ఓపెన్ చేసిన దేవుడు. కనుక సంఘము ఏ సంఘమై ఉండాలి? అత్యాసక్తి కలిగిన సంఘమై ఉండాలి. దేవుడు కట్టిన సంఘం అయితే, దేవుడు మన్నించిన సంఘం అయితే, దేవుని కొరకై పట్టణం మీద సంఘం అయితే, దీపస్తంభన సంఘం అయితే, బుద్ధి గల సంఘం అయితే, ఆసక్తి గల సంఘం అయితే, పాతాళపు లోకపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు. పరలోకపు ద్వారాలు తెరిచి ఉంచి నిన్ను నన్ను మనల్ని ఆహ్వానిస్తాడు, రమ్మని ఆహ్వానిస్తాడు. ఒకవేళ దేవుని చేత కాక, ఒకవేళ దేవుని చేత మన్నించబడక, ఒకవేళ దేవుని చేత ఉన్నతమైన ఆ పర్వతం మీద పట్టణం లాగా ఉండకపోతే, ఒకవేళ దీపస్తంభం మీద పట్టణం ఉండకపోతే, ఒకవేళ బుద్ధిగల కన్నికలాగా ఉండకపోతే, ఒకవేళ ఆసక్తి గల సంఘంలాగా ఉండకపోతే, ఒకవేళ మేడ గదిలో ఆత్మాభిషేకం పొందిన సంఘము ఆదిమ అపోస్తులాగా ఉండకపోతే, పాతాళపు లోకపు ద్వారాలు వారి ఎదుట తెరవబడి ఉంటాయి. అందుకే సంఘము ఎలా ఉండాలో పరిశుద్ధాత్మదేవుడు తన రాకడ కొరకై సిద్ధపరుస్తున్నాడు. మనల్ని ఉజ్జీంప చేస్తూ, మండిస్తూ, ఆయన కొరకు మనల్ని వెలిగిస్తూ, అనేకులను వెలిగించటానికి, అనేకులు మండించడానికి, అనేకులను రప్పించడానికి, అనేకుల కొరకై ప్రభు మనం తీసుకుపోతున్నాడు, తయారు చేయబోతున్నాడు. దేవుడు తన మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడును నడిపించి కాపాడును గాక. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి, దయగల ప్రభువా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన మా నాయన పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. సంఘాన్ని ఎత్తిపట్టి నాయన తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి నాయన సంఘము కట్టబడుతున్నప్పుడు, అయ్యా మీరు కట్టే సంఘం మండబడుతున్నప్పుడు, మీరు కట్టే సంఘం మరుగై ఉండక మండబిన్న సంఘములాగా, దీపస్తంభం పెట్టబడిన సంఘములాగా, అయ్యా మేడ గదిలో ఉన్న సంఘములాగా, ఆదిమ అపోస్తుల సంఘములాగా, అత్యాసక్తి కలిగిన సంఘములాగా, బుద్ధి కలిగిన కన్నికల సంఘములాగా ఎవరి దివిటీలు వాళ్ళు వెలిగించుకొని నీ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధి తోడుకొని వచ్చిన బిడ్డలను తిరిగి మరి కుటుంబాలకు శుభంలో సమాధానంతో రేపటి ఉదయం పునరుద్ధాన పాలన మరింత నూతనమైనటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు మాకు అందించినట్లు సహాయం చేయండి. ఇటు శ్రేష్టమైన ఉపదేశాలు ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు కనుక వారందరితో మాట్లాడి వారిని కూడా తీసుకుని వచ్చినట్లు సహాయం చేయండి. గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కాపాడి కృప చూపి సహాయం చేయమని ఆత్మీయ తండ్రి గల పరిశీలన సంఘాన్ని సహవాసాన్ని దీవించున్నాను. మరొకసారి నీ పాదాల ఎదుగు తీసుకుని వచ్చిన నీ బిడ్డను మమ్మల్ని విషయాన్ని అప్పగిస్తుండగా, అయ్యా మా ఆధ్యాత్మిక జీవితాలు మీ కృప చేత బండ మీద మీరే కట్టి మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించి పరలోకం వరకే మమ్మల్ని సిద్ధపరచమని
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరబడును గాక. నేడు మా అనుదినహారం మాకు దయచేసి, ఆయన ప్రార్థించి వారిని క్షమించినట్లు మా అపరాధాలు క్షమించి, శోకం తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని కృపా సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు కూడా వచ్చిన బిడ్డలకు, పరిచర్యకు, దాసుల కుటుంబములకు ఆయన కృప, ఆయన సన్నిధి తోడై నడిపించి కాపాడుగాక, ఆమేన్.